హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఐ హోప్ మీరందరూ బాగున్నారు. సో ఫైనల్లీ ట్రైలర్ వచ్చేసింది. కంగువా, సూర్య అండ్ బాబీ డియోల్ మెయిన్ లీడింగ్ రోల్లో ఉన్నారు. సో ఇప్పుడు తమిళ్ మూవీ. సో ట్రైలర్ వచ్చేసింది ఫైనల్లీ. సో ఎలా ఉందో చూద్దాం. సో ఇప్పుడు పాన్ ఇండియా, మేబీ సూర్య ఫస్ట్ మూవీ పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అవుతుంది. సో ఎలా ఉందో ఏం కథనో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా భారీ అంచనాలతో వస్తుంది, హై ఎక్స్పెక్టేషన్స్తో వస్తుంది. లాస్ట్ టైం వచ్చిన టీజర్, తన గెటప్ చూసి చాలా హైప్ క్రియేట్ అయింది. అన్ని ఆల్ లాంగ్వేజెస్, హిందీ, తెలుగు, తమిళ్. ఇప్పుడైతే బాలీవుడ్ కూడా ఇప్పుడు మన దగ్గర చూస్తుంది కదా, మీకు తెలుసు కదా. బాలీవుడ్ ఎక్కువ మోస్ట్లీ సౌత్ వైపు చూస్తున్నారు. నార్త్ ఇండియన్స్ మొత్తం సౌత్ మూవీస్ ఎప్పుడెప్పుడు వస్తాయని వెయిట్ చూస్తున్నారు. సో అలాంటి టైంలో ఎక్స్పెక్టేషన్స్ సౌత్ నుంచి కూడా పెరిగిపోయినాయి. సో వాళ్ళు కూడా ఇప్పుడు ఎలా ఫీల్ అవుతున్నారంటే, సౌత్ ఇండియా వాళ్ళు ఇంకా ఏదైనా తీస్తే ఇంకా పాన్ ఇండియా చిన్న చిన్న సినిమాలు కూడా వస్తున్నాయి. అది కూడా పాన్ 3-4 లాంగ్వేజెస్లో వస్తున్నాయి. ఓకే, అంటే మార్కెట్ ఉంది మన తెలుగు, ఐ మీన్ ఎస్పెషల్లీ తెలుగు మంచి మార్కెట్ ఉంది. అంటే ఒక పేరు ఉంది. అది మొత్తం క్రియేట్ చేసిన రాజమౌళి క్రియేట్ చేసిండు. ఒక ప్లాట్ఫామ్ వేసిండు, ఒక దారి చేసిండు. అంటే రాజమౌళి, ద క్రెడిట్ గోస్ టు ఓన్లీ రాజమౌళి. సూర్య వచ్చింది కంగువా. సో ఎలా ఉందో ఏం కథను ఫస్ట్ చూద్దాం, చూసి తర్వాత మాట్లాడదాం. ఓకేనా ఫ్రెండ్స్, లెట్స్ స్టార్ట్. நம்ம வாழ்ற இந்த தீவுக்குள்ள எத்தனையோ மர்மங்க கொட்டி கிடக்குது. அது எல்லாத்தையும் விட புரியாத மர்மம். మిస్టరీ. ఓహో, సీన్ బాగుంది. బాబీ డియోల్ இறங்குற மாதிரி மேலே இறங்கி அவன் அந்த மண்டையோட்ட ரத்தத்தை நிரப்பி బాహుబలిలో ఉన్నట్టున్నాడు. కాలకేయలాగున్నాడు బాహుబలిలా. బాబీ డియోల్ రోల్ అలా ఉంది చూస్తుంటే. ఓ, చేతులు కాళ్ళు అన్ని ఇరిగిపడ్డాయి. பத்தென்ற சொட்டு சொட்டுறதுக்குள்ள கங்குவா இங்க வரணும். రావాలి. వావ్, ఏ మొత్తం ఆయన చేతులు ఉన్నాయి కదా. వావ్, సూపర్ యార్. డిఫరెన్స్ ఉందా? నీకు ఎపిక్ ఎమోషన్స్. அறுபத்தியன் சிரம் மண்டுருட்டாலும் உருளும் உன் நெற்றியும் முழங்காலும் மண் தொடா மண்டீடா. శివ, వేసి పడేసిందా బాబు. ఈ మ్యూజిక్ బాగుంది. సో అది ఫైనల్లీ చూస్తే ఎవరిదో కెమెరా లాగా ఉంది. సో చూసాక ఫ్రెండ్స్ ఎలా అనిపించింది? నాకైతే చాలా 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 బాగా అనిపించింది. చూస్తుంటే స్టోరీ ఇలా అనిపిస్తుంది. ఏదో అడవి, ఒక 2 ట్రైబల్స్, ఒక జాతి మధ్యలో యుద్ధం. వాళ్ళు విలన్, బాబీ డియోల్ విలన్ ఇతను. సో వాళ్ళు చేసే అరాచకాలను చూడలేక వాళ్ళ పైన తిరగబడ్డా. సో మేబీ తిరగబడతాడేమో సూర్య. సో సూర్య యాక్టింగ్, గెటప్, ఫస్ట్ వచ్చినప్పుడే హై ఎక్స్పెక్టేషన్స్ హై లెవెల్లో వచ్చినాయి. ఇప్పుడు మళ్ళీ ఈ ట్రైలర్ చాలా బాగుంది. ఎస్పెషల్లీ బాబీ డియోల్కి అయితే మంచి కంబ్యాక్. నిజం చెప్పాలంటే బాబీ డియోల్ సల్మాన్ ఖాన్కి థ్యాంక్ యూ చెప్పాలి. ఎందుకంటే ఫస్ట్ ధూమ్ 3లో విలన్గా తీసుకున్నది సల్మాన్ ఖాన్. అక్కడి నుంచి వచ్చిండు, కంబ్యాక్ చేసిండు మళ్ళీ బాబీ డియోల్కి. సో హీరోగా తను స్టాప్ అయిపోయిండే. అక్కడ నుంచి రోల్ వచ్చిన తర్వాత మళ్ళీ యానిమల్ నుంచి మన సందీప్ రెడ్డి వంగ ఇచ్చాడు. యానిమల్ అయితే ఇంకా మొత్తం అక్కడ నుంచి ఉన్నది ఒక 10-15 నిమిషాలే, 20 నిమిషాలే అనుకుంటా అతని లాస్ట్లో క్యారెక్టర్ బాబీ డియోల్లో. సో నేను చూసిన మూవీ గుర్తులేదు.
ఒక 20-25 మినిట్స్ ఉంది, ఎక్కువ లేదు. ఆయన కూడా అతనికి పేరు ఇచ్చాను, డైలాగ్స్ కూడా లేవు దాంట్లో. సో అక్కడ నుంచి బాబీ డియోల్ కంబ్యాక్ చేసిండి. సో వేరే ఇంకా తెలుగు మూవీస్ కూడా వస్తున్నాయి బాబీ డియోల్వి విలన్ యాజ్ ఎ విలన్ గా. సౌత్ లో చాలా ఆఫర్స్ వస్తున్నాయి బాబీ డియోల్కి. ఓకే, అతని ఫిజిక్ కూడా అలాగే ఉంది, అతను యాక్టింగ్ పరంగా ఏదైనా సరే. ఓకే, ఎనీవే. సో ఇప్పుడైతే ఈ ట్రైలర్ మాత్రం చాలా బాగుంది రియల్గా. మ్యూజిక్ అయితే బాగుంది. శివ డైరెక్షన్ సూపర్గా ఉంది. శివ మనందరికి తెలిసిందే, మేబీ మనందరం మర్చిపోయి ఉండొచ్చు. ఎందుకంటే ఫస్ట్ గోపిచంద్ మూవీ శౌర్యం, ఫస్ట్ కాదు శివకి ఫస్ట్ ఫిలిం శౌర్యం. సో గోపిచంద్ నటించింది శౌర్యం అనేది మూవీ, హిట్ అయింది. అప్పుడు అనుష్క కూడా ఉంది దాంట్లో. సో అక్కడి నుంచి వచ్చింది శౌర్యం. తర్వాత దరువు ఒకటి తెలుగులో నాకు తెలిసినవి, దరువు. ఇంకా మళ్ళీ తమిళ్కి వెళ్తే అక్కడ అజిత్తో వివేగం అండ్ ఇంకో ఫిలిం ఏది ఉంది వేదాలం, చిరంజీవి కూడా రీమేక్ చేశాడు కదా. సో అది ఈ మూవీస్ మోస్ట్లీ నాకు తెలిసినవి. ఇంకా కొన్ని కూడా ఉన్నాయి, అవంత ఫేమ్ కాదేమో. నాకు తెలిసినవి ఇంతగాడికి ఆ శివనే ఇవి. ఇతను ఎవరో కాదు, బాలా డైరెక్టర్. బాలా తెలుసు కదా, శివపుత్రుడు మూవీ తీసిన బాలా డైరెక్టర్. సో అతన్ని తమ్ముడే. సో కజిన్స్ యా ఓన్ బ్రదర్, అది ఎంత ఎగ్జాక్ట్లీగా నాకు తెలియదు. వాళ్ళ బ్రదర్ అవుతాడు, అతనే శివ. సో మా తెలుగు తర్వాత ఇప్పుడు తమిళ్లో వచ్చాడు. యాక్చువల్ తమిళియనే, అక్కడ డైరెక్షన్ చేసిండు మన తెలుగులో. తర్వాత మళ్ళీ ఇక్కడ తమిళ్కి వచ్చేసిండు ఆఫర్స్. ఇప్పుడు ఇండియా ఓవరాల్ పాన్ ఇండియా లెవెల్లో చేస్తున్నాడు. నిజంగా రియల్లీగా అప్రిషియేటబుల్ రియల్గా. సో నాకైతే ట్రైలర్ బాగా నచ్చింది. మ్యూజిక్ బాగుంది, స్క్రీన్ ప్లే బాగుంది, స్క్రీన్ ప్రెజెన్స్ కూడా బాగుంది, విఎఫ్ఎక్స్ కూడా మంచిగా ఉన్నాయి, అక్కడక్కడ చాలా బాగున్నాయి. ఏదైతే డిజైన్ చేసిండో ఆ ఫైట్స్ మాత్రం చాలా బాగున్నాయి. ఎందుకంటే స్టంట్స్ ఎస్పెషల్లీ ఆ దంతాలు, ఏనుగు దంతాలు తీసుకుని ఎగిరే సీన్ అయితే సూపర్గా ఉంది. రియల్లీ హ్యాట్స్ ఆఫ్, రియల్గా చాలా బాగుంది. సో ఇంకా మళ్ళీ అక్టోబర్ 10కు ఎలా ఉండబోతుంది అనేది మూవీ. సో ఎలా ఇప్పుడు ఎట్లా ట్రైలర్ ఆకట్టుకుందో మనందరినీ, అప్పుడు కూడా అలాగే ఆకట్టుకోవాలి ఫిలిం. ప్రతి సీన్ అది నాకు తెలిసి మోస్ట్లీ సక్సెస్ఫుల్ అవుతుంది. చూద్దాం. ఇప్పటికే ట్రైలర్ బాగుంది. సో మీకు ఎలా నచ్చిందో కామెంట్లో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్స్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోతో. థ్యాంక్ యూ.